అందరికీ నమస్తే. ఈరోజు కొర్లకుంట గ్రామ పంచాయతీలోని సర్పంచ్ అభ్యర్థి ఈరోజు ప్రచారం జోరుగా నడుస్తూ ఉంది. ఏ విధంగా నడుస్తూ ఉంది, అభివృద్ధి ఎలా ఉంది, ఏ విధంగా ఉండబోతున్నాడు, ఎస్టీ రిజర్వేషన్ వచ్చింది కదా, మహిళా రిజర్వేషన్ వచ్చింది, ఎలా ఉంది ప్రచారం అన్న చెప్పండి అన్న, ఎట్లుంది ప్రచారం ఇక్కడ, ఏ విధంగా ఉంది? ఇక్కడ మా ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. తప్పకుండా గెలుస్తున్నాము. భారీ మెజార్టీ, అతి భారీ మెజార్టీతో వాళ్ళ మన్నలు మాకు ఆశీర్వాదాలు, మా అక్క చెల్లెళ్ళ తల్లులది తాతలది అన్నలు తమ్ముళ్ళు అందరూ పూర్తి మద్దతు ఇస్తున్నారు. మాకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకు మేము వాళ్ళ ఆశీర్వాదాలతో గెలుస్తున్నాం. వాళ్ళ ఆశీర్వాదాలకు చూసి మేము ఎల్లకాలం వాళ్ళ సేవ చేసుకుంటూనే అభివృద్ధి చేసుకుంటూ ఉంటాం. వాళ్ళకి అన్నదన్న అన్న ఇప్పుడు ఏ గుర్తు వచ్చిందన్న, ఏ గుర్తు మీద పోటీ ఇస్తున్నారు? కత్తెర గుర్తు. ఇప్పుడు రిజర్వేషన్ ఏమొచ్చిందన్న? ఎస్టీ మహిళ. ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ సమస్యల మీద ఏ విధంగా ముందు పోవాలనుకుంటున్నారు, ఏ సమస్యలను మీరు ముందు తీసుకురావాలనుకుంటున్నారు? ప్రతి పౌరునికి, ప్రతి వ్యక్తికి, ప్రతి గుడిసెకు ఇంటింటికి పోయి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్యలన్నీ మేము పరిష్కరించే దిశగా పైన మా ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వంలో నెంబర్ 1 సీఎం ముఖ్యమంత్రి గారు చాలా డీప్గా పోతున్నారు. అందులో మా మంత్రి గారు శ్రీధర్ బాబు గారు ఈ మారుమూల ప్రాంతాలని ఎట్లా డెవలప్ చేయాలని కంకణం కట్టుకుని ముందుకు సాగుతున్నాడు. వాళ్ళ ఆశీర్వాదంతో వీళ్ళందరికీ అభివృద్ధి చేసి బాధ్యత తీసుకుంటాం. ప్రధానంగా ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో ఈ కాన్స్టిట్యూన్సీకి 3000 ఇందిరమ్మ ఇళ్ళు వస్తున్నాయి కదా, సో ఇక్కడ ఈ విషయంలో నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ళు భవిష్యత్తులో రాబోతున్నాయి ఇంకేమైనా ఎక్స్ట్రాగా? మస్తు అప్పుడు కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇల్లులే ఉన్నాయి. ఏ ప్రభుత్వం ఇది గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలించింది కానీ ఒక్క ఇల్లు ఇవ్వలేదు, ఓ రోడ్డు ఇవ్వలేదు, ఏమి కూడా సంక్షేమ పథకాలు కూడా ఇవ్వలేదు. ప్రజలు చాలా వేసి చూసిర్రు. మరి తెలంగాణ వచ్చిన తెలంగాణలో మనం డెవలప్ అవుతామని చాలామంది ఆశీర్వదించి గత ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే వాళ్ళు ఏం చేయలేదు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మకంతో ఓటేసిండ్రు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తుంది. ఇప్పుడు మొట్టమొదటిసారిగా మీరు సర్పంచ్ అభ్యర్థి గెలిచిన తర్వాత ఏ అభివృద్ధి కార్యక్రమం మీద సంతకం పెట్టాలనుకుంటున్నారు? మొట్టమొదటిసారిగా మా ప్రభుత్వము ఏదైతే అడగకుండానే ఇదివరకు దాకా ఏమైతే హామీలు ఇచ్చిందో అది ఒక్కొక్కటిగా ఉచిత కరెంటే కావచ్చు, ఉచిత గ్యాసే కావచ్చు, ఇంటింటికి కావాల్సినటువంటి సాక్ష్య పత్ర రేషన్ కార్డులే కావచ్చు, గత ప్రభుత్వంలో ఇయ్యనటువంటి అన్ని దాదాపు సన్న బియ్యం కావచ్చు, ఉచిత బస్సు ప్రయాణమే కావచ్చు. మా మహిళల పట్ల ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అనేది పేదలకు అండదండగా ఉండేటువంటి ప్రభుత్వం. వాళ్ళ అండదండలతో ఖచ్చితంగా ఇక్కడ ఉన్న సమస్యలను మేము ఒక్కొక్కటి ప్రభుత్వం ఆశీర్వాదాలతో అన్ని ముందుకు తీసుకుపోతాం, అన్ని అభివృద్ధి చేస్తాం. ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటిదంటే ఇదివరకు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఇల్లులు ఉన్నాయి. ఇప్పుడు కూడా మళ్ళీ ప్రభుత్వము ఆ ఇటుకల ఇల్లులు కాదు, రేకుల ఇల్లులు కాదు, ఇప్పుడు పక్కా భవనము, ఒక 2 రూములు, హాలు, కిచెన్తో సహా వాటికి ఒక సూటు తీసి అటువంటిది ఎలాంటి అవకతవకలు జరగకుండా మళ్ళీ ఇదివరకు వచ్చిన ఇండ్లకు కూడా మళ్ళీ రిప్లేస్ చేసి మంత్రి గారు మళ్ళీ కలెక్టర్ గారితో మాట్లాడినరు. ఆ గత ప్రభుత్వంలో ఇండ్లు అనేవి ఏదో కొంచెం అటో ఇటో జరిగినాయి కానీ ఇప్పుడు పేదలు అనేది మళ్ళీ అదే గుడిసెల్లో గదే ఇటుకలు ఉన్నారు. కానీ పక్కా భవనాలతో వాళ్ళని గృహప్రవేశం చేపిస్తాం, వాళ్ళకి ఇండ్లు ఇప్పిస్తాం. మాకు ప్రభుత్వం మళ్ళీ రాబోయే కాలంలో కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తుంది. మళ్ళీ వారి ఆశీర్వాదంతో ఈ ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కాకుండా అన్ని సౌకర్యాలతోటి అన్ని వాళ్ళకి ఏదైతే సమస్య ఉంటుందో ఆ సమస్యలు తీర్చే బాధ్యత మేము. ఇంటింటికి మేము ఒక సేవకులుగానే వాళ్ళ ఇంటింటికి ఒక ఫోన్ కాల్తోనే వాళ్ళ ఇంటి ముందట పోయి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్యలు పరిష్కరించే దిశగా పోతాం. మేడం మీరే పోటీ చేస్తున్నారు కదా, మీరేమైనా చెప్పగలుగుతున్నారు ప్రజలకి? వాళ్ళ ప్రతి అవసరాలకు ఒక్క నిమిషం కాకుండా ప్రతి ఎవ్రీ మినిట్స్ వాళ్ళు ఏ అవసరం మా నుంచి కోరుకుంటారో వాళ్ళకు మేము ప్రతి సహకారం అందిస్తామని కోరుకుంటున్నాం. సాధారణంగా ఇక్కడ ఉన్న ప్రజానికానికి ఇప్పుడు మీరు మీడియా ముఖంగా ఏం పిలుపునివ్వాలనుకున్నారు? వాళ్ళని వాళ్ళ ఆశీర్వాదం మాకు ఉండాలి, మమ్మల్ని గెలిపించాలని మేము కోరుకుంటున్నాం వాళ్ళందరినీ. మీరు ఏ గుర్తు మీద పోటీ చేస్తున్నారు ఒకసారి చూసి పెట్టి? కత్తెర.
చెప్పండి ఈ కత్తెర గుర్తుకే మన ఓటు అని చెప్తారు కదా, చెప్పండి. కత్తెర గుర్తుకే మన ఓటు. కత్తెర గుర్తుకే మన ఓటు. కత్తెర గుర్తుకే మన ఓటు. కత్తెర గుర్తుకే మన ఓటు. శ్రీధర్ బాబు గారి నాయకత్వం. శ్రీధర్ బాబు గారి నాయకత్వం. రాహుల్ గాంధీ గారి నాయకత్వం. సోనియా గాంధీ గారి నాయకత్వం. ఎవరైనా ఇక్కడ యూత్ పిల్లలు కూడా ఉన్నారు, చెప్పండి. ఏం పేరు అన్న పేరు? కత్తెర గుర్తుకే మా ఓటు. పేరేం పేరు? శ్రీవల్లి. ఓటాకు ఉందా? లేదు. ఓటాకు లేకుండా తిరుగుతున్నారా? ఉంది, తిరుగుతాను. మా మామయ్య గెలిపించాలని మేము తిరుగుతున్నాం. ఇంకెవరైనా ఉన్నారా అమ్మ? ఏం పేరు నీ పేరు? నా పేరు కమల. ఎటు తిరుగుతున్నారు మరి ఇప్పుడు? ఎంత ఎండలా? నేను వార్డ నెంబర్గా పోటీ చేసిన. ఎన్నో నెంబర్ వాడా? 8వ వార్డ. ఎందుకురా? ఎట్లున్నది మరి మీ వార్డ నెంబర్ పోటీ? 8వ వార్డ ఈ గ్యాస్ గుర్తు మీద 8వ వార్డ మీద పోటీ ఉంటది. ఇప్పుడు ఈ సర్పంచ్ అభ్యర్థికి మీ వార్డ నుంచి అన్ని ఓట్ల మద్దతు ఉంటుందా, లేకపోతే వేరే వాళ్ళకి ఎటన్నా పోతారా? అన్ని ఓట్లకు మద్దతు ఉంటది. అట్లా కాకుండా ఎవరన్నా మంచుకు 5,000 ఇస్తావని చెప్తే అందరిని అంటే పంపిస్తావా? ఈయనకు మద్దతు ఉంటావా? అట్లా పోయేటోళ్ళు కాదు. ఓటోళ్ళ కాదా? ఇంకెవరన్నా ఉన్నారా? అందరు మా వాళ్ళే. ఎవరు బ్రదర్ చెప్పండి అన్న, మీరు కూడా పోటీ చేస్తున్నారు కదా, ఎట్లున్నది ప్రచారం? ఎట్లున్నది? మంచి జోరు నడుస్తుంది, గెలుస్తాడా? మరి ఏ విధంగా ఉంది? కొర్లకుంట గ్రామ ప్రజలకు ముందుగా నమస్కారం. అందులో భాగంగా మా కాంగ్రెస్ పార్టీ శ్రీధర్ బాబు బలపరిచిన క్యాండిడేటు కోట రజిత గారి గుర్తు కత్తెర గుర్తు. ఆ గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి ఆశీర్వదించి మళ్ళీ మా కోట రజిత గారిని సర్పంచ్గా సీట్లో కూర్చుండబెట్టాలని కొర్లకుంట గ్రామ ప్రజలకు నమస్కారం. అదేవిధంగా శ్రీధర్ బాబు గారు చేసే అభివృద్ధి పనులు అంటే చిన్న కాళేశ్వరం పనులు కూడా స్టార్ట్ చేసిండు. అతి కొద్ది రోజులనే కాలువ పని పూర్తయిపోతుంది. అదేవిధంగా 2 పంటలకు నీరు ఇవ్వడానికి శ్రీధర్ బాబు ముందు ఉన్నాడు. ఇందిరమ్మ ఇళ్ళకి వచ్చేసి మంత్రి కాన్స్టిట్యూన్సీలో 3500 ఇండ్లు వచ్చినాయి. ఆ 3500 ఇండ్లు ఏ గ్రామానికి 10-5 చొప్పున వస్తున్నాయి. కాబట్టి దానికి మేము శ్రీధర్ బాబు గారికి మేము విన్నవించుకున్నాం. సార్ 5-10 ఇండ్లు సరిపోవు, మన ప్రజలు బాగా పేదవాళ్ళు ఉన్నారు, ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారు, కాబట్టి మాకు ఇంకా ఎక్కువ ఇండ్లు కావాలని మేము కూడా చెప్పుకోవడం జరిగింది. ప్రతి ప్రజలకు ఎవరైతే నిరుపేద కుటుంబం ఎవరైతే ఉంటారో వాళ్ళకే పక్కా భవనం గతంలో రాజశేఖర రెడ్డి ఏ విధంగా ఇచ్చిండో అదే పాలసీ తీసుకొని సీఎం రేవంత్ రెడ్డి కొనసాగుతున్నాడు. అదేవిధంగా మంత్రి కాన్స్టిట్యూన్సీలో శ్రీధర్ బాబు సారు ఇదివరకు ఏ విధంగానైతే అభివృద్ధి చేసిండో ఇంకా ముందుకు పోవడానికి సారు ఒక సీఎం తర్వాత సీఎం రేంజ్లో ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కటి మనం అధికార పార్టీలో ఉన్న సర్పంచ్ని గెలిపించుకుంటేనే రేపు ఏమన్నా అవకాశం వచ్చినా కూడా ఆ సర్పంచ్ దగ్గర పోతేనే మనకు ఆ పనులు జరుగుతాయి. అందుకే కొర్లకుంట గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు గమనించి 17వ తారీఖు నాడు పోలింగ్ జరిగే రోజు కత్తెర గుర్తు మీద ఓటు వేసి అదేవిధంగా మా కొర్లకుంట గ్రామంలో 8 వార్డు సభ్యులు ఉన్నారు. ఆ 8 మంది వార్డు సభ్యులను కూడా మీ ఆశీర్వాదం ఇచ్చి గెలిపియాలని మా కొర్లకుంట గ్రామ ప్రజలను కోరుకుంటున్నాను. మీరేమన్నా వార్డు మెంబర్ ఇట్లా వేసారా? నేను ఇదివరకు గతంలో వార్డు నెంబర్ పోయినసారి అదే కాంగ్రెస్ పార్టీ నుండి నేను వార్డు నెంబర్గా గెలిచినాక అప్పుడు శ్రీధర్ బాబు సారు ఎమ్మెల్యేగా ఉన్నాడు. మన కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఓకే బ్రదర్, ఇప్పుడు పోయినసారి వార్డు మెంబర్గా ఉన్నారు, ఇప్పుడు అన్నతో తిరుగుతున్నారు. మరి పోయినసారి వార్డు మెంబర్ ఉన్నారు కదా, నాకు ఛాన్స్ రాలే అని చెప్పి ఓటర్లను చీలగొట్టే ప్రయత్నం చేస్తారా? అట్లా ఉండదు. ఏదైతే మేము మీ వార్డులో ఉన్న ఓటర్లు మద్దతు అంతా మీకే ఉందా? నేను ఇప్పుడు వార్డు నెంబరు క్యాండిడేట్నే. ఇదివరకు వార్డు నెంబర్ మాజీ వార్డు నెంబర్, ఇప్పుడు క్యాండిడేట్ను. నా గుర్తు కుర్చీ గుర్తు, మా సర్పంచ్ క్యాండిడేట్ గుర్తు కత్తెర గుర్తుకు 2 ఓట్లు వేసి మమ్మల్ని ఆశీర్వదించాలని మా కొర్లకుంట ప్రజలను కోరుకుంటున్నాను. సో మొత్తానికి అయితే కొర్లకుంట గ్రామ పంచాయతీలో ఇది రసవత్తంగా నడుస్తుంది. ఇంకెవరమ్మా వాయిస్ ఇచ్చేటోళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పండి అమ్మా, ఏం మాట్లాడాలన్నా చెప్పండి అమ్మా. ఇప్పుడే ఫస్ట్ నేను ఏం ఫస్ట్ అమ్మా? వార్డు నెంబర్ వార్డు చేసినావు? 2వ వార్డుకు. మరి చెప్పు, మరి నీ గుర్తేంది? నా గుర్తు చెప్తా. నా గుర్తు ఇక్కడ కాదు, ఇక్కడ ముందు పోవాలి. 2వ వార్డు అక్కడ 2వ వార్డుగా వార్డు మెంబర్ చేసిర్రా? వార్డు మెంబర్ ఉన్న ఓట్లందరికి ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థికి మద్దతు ఉంటుందా, లేకపోతే వేరే వాళ్ళకు ఇంకో వేరే వాళ్ళకు మద్దతు నేను ఇస్తా ఉన్నది. వీళ్ళకే ఉంటుందా మద్దతు? ఈయనకే ఉంటుంది. వార్డు మెంబర్లు ఎన్ని ఓట్లు ఉంటాయి? 100 107 ఓట్లలో ఒక్కటి పోకుండా వీళ్ళకి వేస్తారా, లేకపోతే ఎవరన్నా 5,000 ఇస్తా ఉంటే అటు అవుతారా? అటు అయ్యారు. 5,000 ఇస్తే అయ్యారు.
ఎవరు మద్దతు నేతాను చంద్రబాబు సార్ మద్దతు శ్రీధర్ బాబు సారు శ్రీన్ బాబు సారు చెప్తావా మరి ప్రజానికానికి చెప్తా సార్కి కానీ వీళ్ళకైనా చెప్తావా చెప్తా చెప్పు ఏం చెప్తావు చెప్పు కొర్లకుంటను అభివృద్ధి చేస్తామని కొర్లకుంటనా అభివృద్ధి చేస్తానని చెప్తా. ఎవరైనా మాట్లాడుతున్నారా మీరు మాట్లాడతారా మేడం మీరు మాట్లాడండి మాట్లాడినాం సార్, మాట్లాడినాం, అందరం మాట్లాడినాం. రైట్. ప్రధానంగా ఇంకెవరైనా మాట్లాడేటోళ్ళు ఉన్నారా? నువ్వు మాట్లాడతావా? రైట్. ప్రధానంగా ఇక్కడ కొర్లకుంట గ్రామ పంచాయతీలో మంచి ఆదరణ వస్తుంది, పక్క అభ్యర్థిగా గెలుస్తాడు అని చెప్పి తెలుస్తా ఉన్నది. ఇక్కడ ఉన్న విషయం ప్రకారం చూసుకున్నట్టయితే అన్న ఎస్టీ రిజర్వేషన్ వచ్చింది, ఆయన గెలిచే ప్రయత్నం జరుగుతుంది, ఇక్కడ పక్కా గెలుస్తాడు అని చెప్తున్నారు. శ్రీనివాస్ సార్ అంటా ఉన్నది మాకు ప్రభుత్వం ఉన్న వాళ్ళనే గెలిపించుకోవాలి, పథకాలైనా ఏదైనా కానీ ఇతర విషయాలలో అయినా కానీ అందరికీ మనకు చంద్రబాబు అంటా ఉంటాడు. అందరూ ఏకదాట ఈ అన్నను గెలిపించుకోవాలని చెప్తున్నారు. జై హింద్, నమస్తే.